హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి కర్ణం కిచెన్. ఈరోజు వీడియోలో మొరమరాలతో 2 రకాల ఈవినింగ్ స్నాక్స్ రెసిపీస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటాయి. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ పెట్టమని అడిగిన వెంటనే చిటికెలో చేసి పెట్టేయవచ్చు. అంత ఈజీ అనమాట. ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా కుక్కర్ గిన్నె కానీ లేదంటే దలసరిగా ఉండే ప్యాన్ అయినా పెట్టుకోవాలి. 1 కప్పు మూరీలు వేసుకోవాలి. వీటిని మేము మూరీలు అని అంటాము. కొంతమంది మరమరాలు, ఇంకొంతమంది బొరుగులు అని కూడా అంటారు. మా సైడ్ అయితే మూరీలు అంటాం. ఈ మూరీలు ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా క్రిస్పీగా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. సేమ్ మళ్ళీ అదే ప్యాన్లో 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసి ముందుగా ఫ్రై చేసిన మూరీలు వేసుకోవాలి. మూరీలు వేసుకున్న తర్వాత చిటికెడు కారం, చిటికెడు చాట్ మసాలా వేసుకోవాలి. ఇక్కడ మీకు ఇష్టమైతే చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చు. పసుపు అనేది ఆప్షనల్. ఇక్కడ సాల్ట్ కూడా వేయలేదు. ఆల్రెడీ మూరీళ్ళు కొంచెం ఉప్పుగానే ఉంటాయి కాబట్టి సాల్ట్ అయితే వేసుకోకూడదు. ఇలా కారం, చాట్ మసాలా వేసి మూరీలు బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆపేసే చేసుకోవాలి. ఈ కుక్కర్ గిన్నె ఉన్న వేడికైతే ఇవి ఫ్రై అయిపోతాయి అన్నమాట. స్టవ్ ఆన్ చేయకూడదు. ఇలా బాగా మిక్స్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా గార్లిక్ మసాలా మిక్స్చర్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీ. ఇప్పుడు మరమరాల మిక్స్చర్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా కుక్కర్ గిన్నె కానీ లేదంటే ప్యాన్ అయినా పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని 1 కప్పు పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన పల్లీలు ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆపేసి ఏదైనా ఒక బౌల్ కానీ లేదంటే ఇలా గిన్నె తీసుకొని ఈ గిన్నెలో 1 కప్పు మూరీలు వేసుకోవాలి. మనకి మిక్చర్ ఎంత క్వాంటిటీలో కావాలో చూసుకొని అండ్ మూరీలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మూరీలు వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా టమాటో ఆనియన్స్ చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. చిటికెడు కారం వేసిన తర్వాత చిటికెడు చాట్ మసాలా కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా ఇలా చేతితో మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని హాఫ్ చెక్క నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. ఇలా హాఫ్ చెక్క నిమ్మరసం కూడా వేసి ఒకసారి మళ్ళీ మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మరమరాల మిక్చర్ కూడా రెడీ అయిపోయింది. చాలా ఈజీ రెసిపీస్ అనమాట. చాలా బాగుంటాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.